నేను విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. ఇంతవరకు మనకు ఎంతో మంది ఎంపీలు ఎక్కడెక్కడి నుండో వచ్చి మన భూములు దోచుకున్నారు, మన అభివృద్ధి జిల్లాలో జరగకుండా అడ్డుకున్నారు. అంతేకాకుండా బీజేపీ మోదీకి ఇప్పుడున్న పార్టీలు తొత్తులుగా మారాయి. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపలేకపోతున్నారు, అభివృద్ధిని సాధించలేకపోతున్నారు. కనుక నాకు తెలుసు, విశాఖపట్నంలో పుట్టి పెరిగి చదువుకొని మన సమస్యలేంటో మనం ఎలా తీర్చుకోవాలో, విశాఖపట్నాన్ని సంపూర్తిగా అభివృద్ధి చేసే సత్తా నాకు ఉంది. తెలుసు కదా, 200 దేశాల్లో అనేక శాంతి మీటింగులు పెట్టి ఎన్ని విధాల అభివృద్ధి చేశానో. అలాగని విశాఖపట్నాన్ని మర్చిపోలేదు. 1000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాం, ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చాం, వితంతులను అనాథులను ఆదుకున్నాం, దైవ సందేశం ద్వారా దేవుని దీవెనలు పంచాం. నేను ఎంపీని అవ్వాలంటే మీరు నేను కలిసి పని చేయాలి. ఆ 2 కులాలే 2 కుటుంబాలేనా మనల్ని ఏలాలి? మన బీసీలు, కాపులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఏకమైతే ఏది సాధించలేం. అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చగలం కదా. రండి, ఫిబ్రవరి 4వ తారీఖున ఆసీల్మెట్ ప్రక్కన మేఘాలయ హోటల్ గ్రౌండ్స్ ఉంది, మన గ్రౌండ్స్. అక్కడికి సాయంత్రం 5 గంటలకు, ఆదివారం మర్చిపోకండి, నా తరపుని నిలబడదాం, విశాఖను అభివృద్ధి చేద్దాం, కలిసి పని చేద్దాం, నిరుద్యోగ సమస్య నిర్మూలన చేద్దాం, విశాఖపట్నాన్ని ఇంటర్నేషనల్ సిటీ చేసేద్దాం, 100 రోజుల్లో అభివృద్ధి ఆరంభిద్దాం అన్నవారు అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఫిబ్రవరి 4వ తారీఖు ఆదివారం సాయంత్రం 5 గంటలకు రండి, కలిసి పని చేద్దాం, పోరాడదాం, సాధిద్దాం, అభివృద్ధి చేద్దాం. మన తెలుగు సత్తా, విశాఖ సత్తా, స్టీల్ ప్లాంట్ సత్తా, మన సత్తా ఢిల్లీని ప్రపంచానికి చూపిద్దాం.